Good morning everybody. I am Divya from the Department of Computer Science. Today's our topic is cohesion. Cohesion definition. Cohesion can be defined as the degree of the relationship between components within a module. అంటే ఏంటి అంటే మాడ్యూల్ may contain నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. మాడ్యూల్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉండొచ్చు. మనం ఏమంటామంటే ఆ మాడ్యూల్స్ని కాంపోనెంట్స్ అంటన్నమాట. ఇక్కడ కొహెషన్ని ఎలా డిఫైన్ చేసుకున్నాడు అంటే మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్స్ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనే దాన్నే డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ఏ మాడ్యూల్, దాన్ని ఏమంటాము అంటే కొహెషన్ అంటాం. టైప్స్ ఆఫ్ కొహెషన్. కొహెషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 types: functional cohesion, sequential cohesion, communication cohesion, procedural cohesion and logical cohesion. First one is functional cohesion. Functional cohesion means it is the best type of cohesion in which parts of the modules are grouped because they all contribute to the module single well defined task. ఇక్కడ ఫంక్షనల్ కొహెషన్ అంటే ఎలా డిఫైన్ చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ కొహెషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ఏ మాడ్యూల్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఫంక్షనల్ కొహెషన్ అంటే ఏంటి అంటే ఒక మాడ్యూల్లో కనుక నెంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ ఉన్నట్లయితే కనుక ఆ సబ్ మాడ్యూల్స్ అన్నీ కూడా గ్రూప్ కింద ఫామ్ అయ్యి సింగిల్ వెల్ డిఫైన్ టాస్క్ని కనుక పెర్ఫామ్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే ఫంక్షనల్ కొహెషన్ అంటాం. ఒకసారి వినండి. మాడ్యూల్లో మనం ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మాడ్యూల్లో ఏముంటాయి, సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. వాటినే మనం ఏమని చెప్తాము అంటే కాంపోనెంట్స్ అని చెప్తాం అన్నమాట. ఇక్కడ ఈ మాడ్యూల్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి అవన్నీ కూడా గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తే కనుక అలాంటి టైప్ ఆఫ్ కొహెషన్ని మనం ఏమంటాము అంటే ఫంక్షనల్ కొహెషన్ అంటామన్నమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ కొహెషన్ ఇన్ విచ్ పార్ట్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఆర్ గ్రూప్డ్ బికాస్ దే ఆల్ కాంట్రిబ్యూట్ టు ద మాడ్యూల్ సింగిల్ వెల్ డిఫైన్డ్ టాస్క్. ఇక్కడ ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ అన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక సింగిల్ వెల్ డిఫైన్డ్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ కొహెషన్ ఈజ్ సీక్వెన్షియల్ కొహెషన్. when parts of the modules are grouped due to the output from the one part is input to the another part. ఇక్కడ సీక్వెన్షియల్ కొహెషన్ అంటే ఏంటి అంటే మనకి ఒక మాడ్యూల్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాము అంటే కాంపోనెంట్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక కాంపోనెంట్ ఏదైతే అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసిందో ఆ అవుట్పుట్ అనేది ఇంకొక మాడ్యూల్ యొక్క ఇన్పుట్. ఆ ఇన్పుట్ని తీసుకొని వేరే మాడ్యూల్ ఏం చేస్తుంది, అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అవుట్పుట్ వచ్చి ఇంకొక మాడ్యూల్ యొక్క ఇన్పుట్ అయితే కనుక ఇలా కనుక ఉంటే కనుక ప్రొసీజర్ అనేది ఎలా జరిగితే కనుక దాన్ని ఏమంటామంటే సీక్వెన్షియల్ కొహెషన్ అంటన్నమాట. ఇక్కడ చూడండి, విత్ ఇన్ ద మాడ్యూలే జరుగుతుంది వర్క్ అంతా కూడా. అవుట్ సైడ్ ద మాడ్యూల్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. విత్ ఇన్ ద మాడ్యూల్లో అన్ని మాడ్యూల్స్ కలిపి ఒక ఫంక్షన్ని కనుక పెర్ఫామ్ చేస్తే, ఒక టాస్క్ని కనుక పెర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఫంక్షనల్ కొహెషన్ అంటున్నాము. లేదు, ఇక్కడ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మాడ్యూల్ యొక్క అవుట్పుట్ వచ్చి సెకండ్ మాడ్యూల్ ఇన్పుట్, సెకండ్ మాడ్యూల్ అవుట్పుట్ వచ్చి థర్డ్ మాడ్యూల్ ఇన్పుట్, థర్డ్ మాడ్యూల్ అవుట్పుట్ వచ్చి ఫోర్త్ మాడ్యూల్కి కింద తీసుకున్నట్టయితే ఇక్కడ దీన్ని ఇలాంటి టైప్ ఆఫ్ కొహెషన్ని మనం ఏమంటాము అంటే సీక్వెన్షియల్ కొహెషన్ అంటన్నమాట. నెక్స్ట్ కొహెషన్ ఈజ్ కమ్యూనికేషన్ కొహెషన్. In communication cohesion, parts of the modules are grouped because they operate on the same data. కమ్యూనికేషన్ కొహెషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైనా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి సేమ్ డేటా కావాల్సి వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా ఏమవుతాయంటే మాడ్యూల్స్ అన్నీ కింద గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఆ సేమ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని కనుక యూస్ చేసుకుంటే కనుక కమ్యూనికేషన్ కొహెషన్ అంటాం. ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడం కోసం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తే దాన్ని ఏమంటున్నాము గ్రూప్ కింద ఫామ్ అయిపోయి ఫంక్షనల్ కొహెషన్ అంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అన్ని మాడ్యూల్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డేటాని కనుక యూస్ చేసుకుంటే, సేమ్ టైప్ అని కాదు సేమ్ డేటానే అన్ని మాడ్యూల్స్ కూడా యూస్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ కొహెషన్ ఏమంటాము అంటే కమ్యూనికేషన్ కొహెషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొసీజరల్ కొహెషన్. ఇన్ ప్రొసీజరల్ కొహెషన్ ద పార్ట్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఆర్ గ్రూప్డ్ బికాస్ దే ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ సేమ్ ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి సేమ్ ప్రొసీజర్ని కనుక ఫాలో అవుతుంటే కనుక ఒక మాడ్యూల్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతుంటే కనుక దాన్ని ఏమంటామంటే ప్రొసీజరల్ కొహెషన్ అంటన్నమాట. లాజికల్ కొహెషన్. ఇన్ లాజికల్ కొహెషన్ ద పార్ట్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఆర్ గ్రూప్డ్ బికాస్ దే ఆర్ కేటగరైజ్డ్ లాజికల్లీ టు డూ సమ్ వర్క్. ఇక్కడ చూడండి,
ఇక్కడ మాడ్యూల్లో మళ్ళీ మనకి సబ్ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ సబ్ మాడ్యూల్స్ అనేవి ఎలా గ్రూప్ అవుతాయి అంటే లాజికల్గా గ్రూప్ అవుతాయి అన్నమాట. ఒక వర్క్ని పెర్ఫామ్ చేయడానికి అవి ఎలా గ్రూప్ కింద ఫామ్ అవుతాయి అంటే లాజికల్గా గ్రూప్ కింద ఫామ్ అవుతాయి. ఆ టైప్ ఆఫ్ కొహెషన్ ఏమంటాము అంటే లాజికల్ కొహెషన్ అంటాం. ఇన్ లాజికల్ కొహెషన్ ద పార్ట్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ గ్రూప్డ్ బికాస్ దే ఆర్ కేటగరైజ్డ్ లాజికల్లీ టు డూ సమ్ వర్క్. హై కొహెషన్ లీడ్స్ టు ద ఇంక్రీజ్డ్ మాడ్యూల్ రీయూజబిలిటీ. ఎప్పుడైతే మనం వితిన్ ద మాడ్యూల్లోనే మనం ఎక్కువైతే హై కొహెషన్ ఉందో అప్పుడు ఏమవుతుందంటే మాడ్యూల్ రీయూజబిలిటీ అనేది, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏ వర్క్ చేయాలి అన్నా వితిన్ ద మాడ్యూల్, ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ మీద డిపెండ్ అవుతుంది. లేవంటే అన్ని మాడ్యూల్స్ కలిపి ఒక వర్క్ పెర్ఫామ్ చేస్తున్నాయి కానీ ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్ అంటే మెయిన్ మాడ్యూల్ వచ్చి ఇంకొక మెయిన్ మాడ్యూల్తో డిపెండెంట్ అవ్వట్లా. ఇన్ బిట్వీన్ మాడ్యూల్స్తో ఏదో వర్క్ పెర్ఫామ్ చేసుకుంటుంది కానీ అవుట్ సైడ్ ద మాడ్యూల్తో ఇదేమీ రిలేషన్ని మెయింటైన్ చేయట్లే. ఎప్పుడైతే ఇలాంటి రిలేషన్ ఉందో మాడ్యూల్స్ మధ్యన, ఇలాంటి మాడ్యూల్ని కనుక మనం ఈజీగా వేరొక మాడ్యూల్లోకి వేరొక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినప్పుడు ఈ మాడ్యూల్ని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. వెన్ దేర్ ఈజ్ ఎ హై కొహెషన్ మాడ్యూల్ కాంప్లెక్సిటీ ఆల్సో రెడ్యూసెస్. ఎప్పుడైతే మాడ్యూల్స్కి కొహెషన్ అనేది రిలేషన్ అనేది బాగుంది, మాడ్యూల్కి మధ్య రిలేషన్ ఎప్పుడైతే బాగుందో కాంప్లెక్సిటీ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కప్లింగ్. కప్లింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఇన్ డిఫరెంట్ మాడ్యూల్స్. కొహెషన్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే వితిన్ ద మాడ్యూల్లో కనుక మాడ్యూల్ యొక్క రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే దాన్ని కొహెషన్ అంటున్నాం. అవుట్ సైడ్ ద మాడ్యూల్ కనుక కాంపోనెంట్స్ యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ చేయాలి అంటే కనుక దాన్ని ఏమంటాము అంటే కప్లింగ్ అంటాం. Coupling can be defined as the degree of relationship between components in different modules. Different modules ఉన్న కాంపోనెంట్స్ యొక్క డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్ట్ని ఏమంటామంటే కప్లింగ్ అంటమాట. కప్లింగ్ టైప్స్. There are 7 types of couplings. First one is content coupling, second one is common coupling, third one is external coupling, and fourth one is control coupling, fifth one is message coupling, sixth one is data coupling, and seventh one is stamp coupling. In content coupling, if one of the modules depend on other modules internal working, ఇక్కడ ఏం జరుగుతుందంటే కంటెంట్ కప్లింగ్ అంటే ఏంటి అంటే ఒక మాడ్యూల్ వర్క్ చేయాలి అంటే కనుక అది ఇంకొక మాడ్యూల్ యొక్క ఇంటర్నల్ వర్కింగ్ మీద డిపెండ్ అయితే కనుక అలాంటి కప్లింగ్ ఏమంటాము అంటే కంటెంట్ కప్లింగ్ అంటాం. ఇది ఏం జరుగుతుంది, ఒక మాడ్యూల్ వర్క్ అవ్వాలి అంటే కనుక వేరొక మాడ్యూల్ యొక్క ఇంటర్నల్ వర్కింగ్ మీద డిపెండ్ అయ్యింది. వితిన్ ద మాడ్యూల్ కాదు, అవుట్ సైడ్ ద మాడ్యూల్. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే కంటెంట్ కప్లింగ్ అంటాం. చేంజ్ ఇన్ సెకండ్ మాడ్యూల్ విల్ లీడ్ టు ద చేంజెస్ ఇన్ ద డిపెండెంట్ మాడ్యూల్. ఏదైనా ఒక మాడ్యూల్లో కనుక చేంజెస్ ఉంటే కనుక అవి అదర్ మాడ్యూల్స్లో కూడా ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కామన్ కప్లింగ్. కామన్ కప్లింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్లోబల్ కప్లింగ్. ఈ కామన్ కప్లింగ్ని ఏమంటామంటే గ్లోబల్ కప్లింగ్ అని కూడా అంటాము. ఒకవేళ మిమ్మల్ని డిఫైన్ గ్లోబల్ కప్లింగ్ అని అడిగితే కనుక కామన్ కప్లింగ్ గురించి రాయాల్సి వస్తుంది. కామన్ కప్లింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్లోబల్ కప్లింగ్. ఇన్ కామన్ కప్లింగ్ కామన్ డేటా విల్ బి షేర్ టు ఆల్ అదర్ మాడ్యూల్స్. ఇక్కడ సేమ్ డేటాని అన్ని మాడ్యూల్స్ యూస్ చేసుకుంటాయి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ కొహెషన్ అన్నాం కదా. వితిన్ ద ఒక మాడ్యూల్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ అన్నీ కూడా సేమ్ డేటాని యూస్ చేసుకుంటే దాన్ని ఏమన్నాం మనం కమ్యూనికేషన్ కప్లింగ్ అన్నాం. ఇక్కడ కామన్ కప్లింగ్ అంటే ఏం యూస్ చేసుకుంటున్నాం అంటే ఒక సాఫ్ట్వేర్లోకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద మనం ఒక సాఫ్ట్వేర్ని డివైడ్ చేసుకున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్లో ఉన్న ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ డేటాని యూస్ చేసుకుంటే కనుక ఆ టైప్ ఆఫ్ కప్లింగ్ని ఏమంటున్నాము అంటే మనం కామన్ కప్లింగ్ అంటాం. కామన్ కప్లింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ global coupling. External coupling. In external coupling communication can be done by using external device. ఇక్కడ ఎక్స్టర్నల్ కప్లింగ్ అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది ఎక్స్టర్నల్ డివైస్ని యూస్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట. దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ కప్లింగ్ అంటాం. నెక్స్ట్ కంట్రోల్ కప్లింగ్. ఇన్ కంట్రోల్ కప్లింగ్ వన్ మాడ్యూల్ కంట్రోల్స్ ద యాక్టివిటీ ఆఫ్ అనదర్ మాడ్యూల్ బై పాసింగ్ ఇన్ఫర్మేషన్. కంట్రోల్ కప్లింగ్ అంటే ఏంటి అంటే ఒక మాడ్యూల్ని కనుక కంట్రోల్ చేయాలి అంటే కనుక ఇంకొక మాడ్యూల్లో ఉన్న డేటా ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ సమ్ అదర్ మాడ్యూల్లో ఉన్న యాక్టివిటీని మనం కంట్రోల్ చేస్తే కనుక అలాంటి టైప్ ఆఫ్ కప్లింగ్ ఏమంటాము అంటే మనం కంట్రోల్ కప్లింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ డేటా కప్లింగ్. ద మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ బై ద డేటా కప్లింగ్ ఇఫ్ ఓన్లీ నెసరీ డేటా కెన్ బి పాస్డ్ బిట్వీన్ దెమ్. డేటా కప్లింగ్ అంటే ఏంటి అంటే ద మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ బై ద డేటా కప్లింగ్ ఇఫ్
ఓన్లీ నెసరీ డేటా కెన్ బి పాస్డ్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు డేటా కప్లింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం కామన్ కప్లింగ్ చెప్పుకున్నాం. సేమ్ డేటా మీద కనుక అన్ని మాడ్యూల్స్ డిపెండ్ అవుతుంటే దాన్ని కామన్ కప్లింగ్ అనుకుంటున్నాం. డేటా కప్లింగ్ ఏంటి అంటే, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది నెసరీ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని మాత్రమే మాడ్యూల్స్ కనుక యూజ్ చేసుకుంటుంటే అటువంటి టైప్ ఆఫ్ కప్లింగ్ ఏమంటామంటే డేటా కప్లింగ్ అంటామన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్టాంప్ కప్లింగ్. ఇన్ స్టాంప్ కప్లింగ్ ద డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్. ఈ స్టాంప్ కప్లింగ్లో ఏం యూజ్ చేసుకుంటారంటే డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటారు. ఆ డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇన్ హైలీ కపుల్డ్ సిస్టమ్ ద ప్రోగ్రామ్ యూనిట్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ఈచ్ అదర్. ఎప్పుడైతే కప్లింగ్ అనేది ఎక్కువగా ఉంటే కనుక అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మాడ్యూల్స్ అనేవి ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అవుతున్నాయని అర్థం, అంతే కదా. ఇక్కడ కప్లింగ్ అనేది ఏం చెప్తుంది, రిలేషన్షిప్ బిట్వీన్ మాడ్యూల్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ యొక్క రిలేషన్షిప్ని ఎవరు చెప్తున్నారు అంటే కప్లింగ్ చెప్తున్నారు. ఒక మాడ్యూల్లో ఇంటర్నల్గా ఉన్న మాడ్యూల్స్ యొక్క రిలేషన్షిప్ని చెప్తున్నాము అంటే అది కొహెషన్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కప్లింగ్ అనేది పెరిగింది అంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది, కప్లింగ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్తో ఆటోమేటిక్గా డిపెండెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఒక మాడ్యూల్ వర్కింగ్ అనేది ఇంకొక మాడ్యూల్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది ఎప్పుడు హై కపుల్ సిస్టంలో. నెక్స్ట్ వన్, డిఫరెన్సెస్ బిట్వీన్ కొహెషన్ అండ్ కప్లింగ్. కొహెషన్ ఫాలోస్ ఇంట్రా మాడ్యూల్ స్ట్రాటజీ, కప్లింగ్ ఫాలోస్ ఇంటర్ మాడ్యూల్ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి, కొహెషన్ అంటే ఏం చెప్పుకున్నాము అంటే మనం ఏ అనే మాడ్యూల్లో A1 అనేది ఒక సబ్ మాడ్యూల్, A2 అనేది ఒక సబ్ మాడ్యూల్, ఈ రెండింటి మధ్యన రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటాము అంటే కొహెషన్ అంటాం. కొహెషన్ ఏం చెప్తుంది, ఇంట్రా మాడ్యూల్ స్ట్రాటజీ అంటుంది. అంటే ఇంట్రా మీన్స్ విత్ ఇన్ ద, కొహెషన్ ఫాలోస్ ఇంట్రా మాడ్యూల్ స్ట్రాటజీ. కప్లింగ్ ఫాలోస్ ఇంటర్ మాడ్యూల్ స్ట్రాటజీ. అంటే ఇంటర్ మాడ్యూల్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద A అనేది ఒక మాడ్యూల్ తీసుకున్నాం, B అనేది ఒక మాడ్యూల్ తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ని మనం ఏమని చెప్పుకుంటున్నామంటే కప్లింగ్ అని చెప్పుకుంటున్నాం. టూ డిఫరెంట్ మాడ్యూల్స్ మధ్యన రిలేషన్షిప్ని ఏమంటామంటే కప్లింగ్ అంటాం. ఒక మాడ్యూల్లో ఉన్న ఇంటర్నల్ మాడ్యూల్స్ యొక్క రిలేషన్షిప్ని ఏమంటాము అంటే మనం కొహెషన్ కింద కాల్ చేసుకుంటాం అన్నమాట. కొహెషన్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ విత్ ఇన్ ఏ మాడ్యూల్. చూడండి, కొహెషన్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ విత్ ఇన్ ఏ మాడ్యూల్. ఏ అనే మాడ్యూల్లో A1 అనేది ఒక మాడ్యూల్, A2 అనేది ఒక సబ్ మాడ్యూల్. ఈ రెండింటి మధ్య రిలేషన్ని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నామంటే కొహెషన్ అంటున్నాం అన్నమాట. కప్లింగ్ రిప్రజెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాడ్యూల్స్. ఇక్కడ A అనేది ఒక మాడ్యూల్, B అనేది ఒక మాడ్యూల్, ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే కప్లింగ్ అంటున్నాం. కప్లింగ్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ మాడ్యూల్స్, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ కొహెషన్ ఈజ్ గుడ్ ఫర్ సాఫ్ట్వేర్. ఎప్పుడైతే కొహెషన్ అనేది ఇంక్రీజ్ అయిందో అదేంటి అంటే మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అనేది గుడ్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే విత్ ఇన్ ద కాంపోనెంట్స్ మాడ్యూల్లో ఉన్న ఇంటర్నల్ మాడ్యూల్స్ యొక్క రిలేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఆటోమేటిక్గా ఆ మాడ్యూల్ ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్ మాడ్యూల్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ మాడ్యూల్ని మనం ఈజీగా వేరొక సాఫ్ట్వేర్లో కూడా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే ఇంక్రీజింగ్ కొహెషన్ ఈజ్ గుడ్ ఫర్ సాఫ్ట్వేర్. ఎప్పుడైతే కొహెషన్ అనేది హై ఉందో అది గుడ్ సాఫ్ట్వేర్ అంటన్నమాట. ఇంక్రీజింగ్ కప్లింగ్ ఈజ్ అవాయిడెడ్ ఫర్ సాఫ్ట్వేర్. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాము అంటే డివైడ్ చేసేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటున్నామంటే ఇండిపెండెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తున్నాం, అవునా కదా. మాడ్యులారిటీ అంటే మనం డిఫైన్ చేసుకున్నాం. మాడ్యులారిటీ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ మాడ్యూల్స్ ఇన్ ఏ సిస్టమ్ ఇండిపెండెంట్గా కనుక మనం మాడ్యూల్స్ని డివైడ్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నామంటే మనం
మాడ్యులారిటీ అంటున్నాం. మనం సిస్టమ్ని డివైడ్ చేసినప్పుడు, ఒక సాఫ్ట్వేర్ని డివైడ్ చేసినప్పుడు ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ఇండిపెండెంట్ మాడ్యూల్స్ అయి ఉండాలి. సో ఎప్పుడైతే డిపెండెంట్ మాడ్యూల్స్ అవుతున్నాయో ఏమవుతుంది అక్కడ, అది గుడ్ సాఫ్ట్వేర్ అవ్వదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అమ్మ, ఇండిపెండెంట్ మాడ్యూల్స్ అయి ఉండాలి. ఎప్పుడైతే కప్లింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందో, కప్లింగ్ అంటే ఏం చెప్తున్నాడు, రిలేషన్షిప్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే కొహెషన్ అంటున్నాం. రిలేషన్షిప్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాడ్యూల్స్ని మనం ఏమంటున్నాము అంటే కప్లింగ్ అంటున్నాం. ఎప్పుడైతే కప్లింగ్ అనేది హై అయిపోయిందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లో ఒక మాడ్యూల్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ టు ద అనదర్ మాడ్యూల్, ఎప్పుడు కూడా టూ మాడ్యూల్స్ అనేవి డిపెండెంట్గా ఉండకూడదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే హై కప్లింగ్ అనేది సాఫ్ట్వేర్లో అనేది ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్, హై కొహెషన్ గివ్స్ బెస్ట్ సాఫ్ట్వేర్, లో కప్లింగ్ గివ్స్ బెస్ట్ సాఫ్ట్వేర్. కొహెషన్ అనేది ఎప్పుడు కూడా హైగా ఉండాలి, కప్లింగ్ అనేది ఎప్పుడు కూడా లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. లో కప్లింగ్, హై కొహెషన్ ఇలా ఉంటే కనుక దీన్ని ఏమంటాము అంటే మనం గుడ్ సాఫ్ట్వేర్ ఆర్ బెస్ట్ సాఫ్ట్వేర్ కింద మనం కాల్ చేస్తాం. ఇన్ కొహెషన్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు అనదర్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొహెషన్ అంటే మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకున్నాము అంటే మాడ్యూల్లో ఉన్న ఇంటర్నల్ మాడ్యూల్స్ మీద ఉన్న రిలేషన్, అవునా కదా మనం చెప్పుకుంటుంటా. ఇన్ కొహెషన్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు అనదర్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్. కప్లింగ్ అంటే ఏంటి, ఇన్ కప్లింగ్ మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద అదర్ మాడ్యూల్స్. మాడ్యూల్స్కి మధ్య రిలేషన్ అయితే కప్లింగ్ అవుతుంది. ఒక మాడ్యూల్లో ఉన్న ఇంటర్నల్ మాడ్యూల్స్ మధ్య రిలేషన్ అయితే కనుక ఏమవుతుందంటే కొహెషన్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసినప్పుడు ఎలా ఉండాలి ఆ సాఫ్ట్వేర్ అంటే హై కొహెషన్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి, లో కప్లింగ్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి. అప్పుడే మనం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ అనేది ఏమని చెప్పుకుంటాం మనం, ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఉండాలి అలాగా అంటే మాడ్యూల్లో ఉన్న ఇంటర్నల్ మాడ్యూల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, కానీ మాడ్యూల్కి మధ్యన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండకూడదు. మాడ్యూల్కి మధ్య రిలేషన్షిప్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో ఆటోమేటిక్గా ఆ టూ మాడ్యూల్స్ అనేవి ఎలాంటి మాడ్యూల్స్ అవుతాయి, డిపెండెంట్ మాడ్యూల్స్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్తో డిపెండెంట్ అవ్వకూడదు. ఆ మాడ్యూల్ వర్కింగ్ అనేది ఎలా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, మనం ఎప్పుడైనా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసాము అంటే కనుక హై కొహెషన్ ఉండేటట్టు చూసుకోవాలి, లో కప్లింగ్ సాఫ్ట్వేర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ.